జాగ్రఫీలో మనం ఎక్కువగా అగ్నిపర్వతాలకు సంబంధించి రెండు వర్డ్స్ వింటూ ఉంటాం. లావా, మాగ్మా. ఈ రెండింటి గురించి ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. లావా అంటే ఏంటి, మాగ్మా అంటే ఏంటి? సో మాగ్మానే లావా, కానీ మనం లోపల ఉన్నప్పుడు దాన్ని మాగ్మా అంటాము, బయట ఉంటే లావా అంటాం. ఇప్పుడు చూద్దాం ప్రాసెస్. మామూలుగా మన అగ్నిపర్వతం, ఒక అగ్నిపర్వతం గురించి తీసుకుందాం. ఇది ఒక అగ్నిపర్వతం. సో ఇది ఒక అగ్నిపర్వతము. సో ఇక్కడ మాగ్మా ఛాంబర్ ఉందన్నమాట. ఇదంతా మాగ్మా అంటే మనం లావాలా అంటాం కదా, ఇదంతా లోపల ఉంటుంది అనమాట. అడుగు అంటే మనకు భూమి లోపల ఉంటుంది. సో ఇదంతా కూడా బయటకు వస్తుంది కదా. సో బయటకు వస్తుంది, ఇలా వచ్చి ఇలా పోతుంది అనమాట ఇదంతా. సో ఇలా వచ్చి అగ్నిపర్వతం నుంచి ఇలా పోతుంది లావా అనేది. సో లావా ఇలా పోతుంది అనమాట. సో మనకి లోపల ఉంటే, అంటే అగ్నిపర్వతం భూమి లోపల ఉంటే దీన్ని ఏమంటారంటే మాగ్మా అంటారు. సో భూమి లోపల ఉంటే దీన్ని మాగ్మా అని చెప్పేసి పిలుస్తారు. ఏమంటారు? మాగ్మా అంటారు. సో మాగ్మా అంటారు. అదే ఇది బయటకు వచ్చింది అనుకోండి, బయటకు వచ్చిన దాన్ని ఏమంటారంటే లావా అంటారు. సో బయటకు వస్తే దీన్ని లావా అంటారనమాట. గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ ఇదే. సో బయట ఉంటే అవుట్ సైడ్ వచ్చింది అనుకోండి, మాగ్మా అనేది బయటకు వస్తే దాన్ని లావా అంటారు. లోపలే ఉంటే దాన్ని మాగ్మా అంటారు. అయితే మన భూమి లోపల ఈ మాగ్మా ఎక్కడుంది? సో మాగ్మా ఎక్కడుందని ఇప్పుడు మనం చూద్దాం. మన భూమిని మొత్తం 3 లేయర్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి క్రస్ట్ అనమాట. ఇది క్రస్ట్ 3 లేయర్స్గా. సో ఇది వచ్చేసి మ్యాంటల్. మ్యాంటల్ చాలా పెద్దది. ఇది క్రస్ట్. తర్వాత వచ్చేసి ఇది క్రస్ట్ అనుకోండి. సో ఇది వచ్చేసి మ్యాంటల్ అనమాట. మ్యాంటల్ చాలా పెద్దది, చాలా హెవీగా ఉంటుంది, చాలా ఎక్కువ. ఇది కోరు, ఇది లోపల ఉంటుంది అనమాట, భూమి లోపల. సో భూమి లోపల ఇలా ఉందనుకోండి, ఇది క్రస్ట్, ఇది మ్యాంటల్, ఇది కోరు లోపల ఉంటుంది. ఇక్కడ మనకి మ్యాంటల్ ఉంది కదా, ఇది అప్పర్ మ్యాంటల్. ఇది అప్పర్ మ్యాంటల్. ఇది సాలిడ్గా ఉంటుంది. ఇది సాలిడ్ అంటే చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ అస్తనోస్పియర్ అని ఇంకొక లేయర్ ఉంటుంది. ఇక్కడ అస్తనోస్పియర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అస్తనోస్పియర్. దీన్ని ఏమంటారంటే అస్తనోస్పియర్ అంటారు. అస్తనోస్పియర్. సో అస్తనోస్పియర్ అంటారు. ఇక్కడ ఉంటుంది మాగ్మా. ఈ మాగ్మా అంతా కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే మన క్రస్ట్ కాకుండా, ఇక్కడ మనం నడుస్తాం కదా, ఇక్కడ మనం నడిచేదనమాట ఇదంతా కూడా. ఇది కాకుండా క్రస్ట్ కాకుండా మ్యాంటల్కి, అప్పర్ మ్యాంటల్కి కొంచెం కిందలో అస్తనోస్పియర్ ఉంటుంది. రేపు ఎగ్జామినేషన్లో అడిగారు అనుకోండి, మాగ్మా ఛాంబర్ ఎక్కడ ఉంటుంది అంటే అస్తనోస్పియర్లో ఉంటుంది. మ్యాంటల్లో ఫస్ట్ లేయర్ కాకుండా సెకండ్ లేయర్లో మనకి ఉంటుందన్నమాట. అది వచ్చేసి అస్తనోస్పియర్ అంటారు. ఆ అస్తనోస్పియర్లో మాగ్మా ఉంటుంది. అక్కడి నుంచి అది విస్ఫోటనం చెంది అగ్నిపర్వతాల ద్వారా బయటకు వస్తుంది అనమాట. అగ్నిపర్వతాల ద్వారా బయటకు అనేది ఇది వస్తుంది. అర్థమైందా? ఈ విధంగా ఇది మాగ్మాకి లావాకి మధ్య మేజర్ డిఫరెన్స్ అనమాట. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. లావా మాగ్మా అనేది డిఫరెంట్ కాదు, రెండు ఒకటే. కానీ అది ఉండే లొకేషన్ బట్టి అలా పిలుస్తారు. భూమి లోపల ఉంటే మాగ్మా అంటారు, బయటకు వస్తే లావా అంటారు. జాగ్రఫీలో మనం ఎక్కువగా